శాస్త్ర పరిచయం ఆరంభమయ్యేది కర్మతోనే. కర్మతోనే అన్నీ కూడా ఆరంభమవుతాయి. కర్మే అన్నిటికంటే గొప్పది. ఈ కర్మలో 2 భాగాలుంటాయి. ఒకటి ఉద్దేశం, ఇక రెండవది క్రియ. ఉద్దేశం క్రియ కలిస్తే కర్మ అవుతుంది. కర్మ ఆరంభమయ్యేదే మనసులోని ఉద్దేశంతో. మనిషికి అవసరం, మనసుకి ఆలోచన వస్తాయి, అప్పుడది చెయ్యాలి. ఫలితంగా కర్మ సాకారం అయ్యేది శరీర క్రియతో. అప్పుడు జరిగేదే కర్మ. దానిని సరైన రూపంలో సాకారం చేసినవాడు కృష్ణుడు. అనే ప్రశ్నకి అర్థమే లేదు. ఎందుకు అనేది చాలా అర్థవంతమైన ప్రశ్న సాంబా. ఎందుకు అనేదే తేడా నీకు కృష్ణుడికి. ఎందుకు అనే ప్రశ్నకి అర్థమే ఉద్దేశం. అలాగే ఉద్దేశం క్రియ కంటే చాలా మహత్తరమైనది. కర్మఫలం లభిస్తుంది చూడు, అది ఉద్దేశానికి లభిస్తుంది, శరీరం చేసే క్రియకు కాదు. ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తానో. అరే, ఎందుకు కొడుతున్నారు? మంచి ప్రశ్నే అడిగావు. ఎందుకు కొట్టానంటే నా మనసుకి కొట్టాలనిపించింది, కొట్టాను. ఇంకా దీని మాట మర్చిపో. ఇప్పుడు నేను తక్షణమే నీకు శిక్షణ ఇస్తాను. షూ! ఇప్పుడెందుకు కొట్టాను? ఎందుకు కొట్టానంటే నీకు నిన్న రాత్రి నుంచి ఆ మడమ నొప్పిగా ఉంది కనుక. నేను కొట్టింది దాన్ని సరిచేయడానికే. ఇప్పుడు నువ్వే చూసుకో నొప్పి తగ్గిందో లేదో. తగ్గిందా? ఈ తేడా గురించే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సాంబా. సాంబా, క్రియ, ఉద్దేశం, నేను 2 పరిస్థితుల్లోనూ ఒకే క్రియ ఆచరించాను. నిన్ను కొట్టడం అనేటువంటి క్రియ. కాని ఇక్కడ ఉద్దేశాలు వేరు వేరుగా ఉంటాయి. కేవలం ఉద్దేశం వల్ల ఎంత తేడా వచ్చింది? ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఉద్దేశం. కృష్ణుడు కాళీయుణ్ణి మర్దించాడంటే అక్కడి ప్రజలందరి ప్రాణాలని కాపాడటం కోసం, అక్కడ పశుపక్షాదులని రక్షించడం కోసం కాళీయ మర్దనం చేయటం చాలా అవసరం. మరి నువ్వు ఆ సర్పాన్ని ఎందుకు అంతం చేశావు? కేవలం నీ శక్తిని ప్రదర్శించడానికి మాత్రమే. మన శక్తిని చూపించుకోవడానికి ఒక ప్రాణిని అంతం చేయటం మంచిది కాదు కదా సాంబా. ఈ ప్రపంచంలోని పుణ్యశక్తులన్నీ ఉద్దేశంలోనే ఇమిడి ఉంటాయి సాంబా. కేవలం భౌతిక క్రియతో కాదు.